నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్. హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నాకు ఒక క్లయింట్ కాల్ చేశాడు కూకట్పల్లి నుంచి. సార్, నేను 2005లో 400 గజాల భూమి కొన్నాను సార్. కొనిన తర్వాత అసలు 20 ఇయర్స్ నేను అటువైపే పోలే, నా సైడ్ వైపే పోలే. నేను మొన్న వెళ్ళి తెలుసుకుంటే నా భూమిలో డాక్యుమెంట్స్ నాకు ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్ నా పేరు మీద ఉన్నాయి. కానీ నా భూమిలో నా సర్వే నెంబర్ని వేరే సర్వే నెంబర్ మార్చి నా భూమి వేరేవాడు అమ్మేశాడు సార్. మరి రికార్డ్స్లో ఎలా జరిగిందో, సర్వే నెంబరు రెవెన్యూ రికార్డ్స్ అతని పేరు మీద ఉండగా సర్వే నెంబర్ ఎలా మారుతుందండి? అఫీషియల్స్ కూడా ఎలా చేశారు? ఎలా సర్వే నెంబర్ ఎలా మారుతుంది అంటే ఇతను కూడా ఫాల్ట్ ఉంది. మరి 20 ఇయర్స్ ఎవడైనా సరే అడ్వైస్ పొజిషన్లో 12 ఏళ్ళు చూస్తారు ఎవరైనా సరే. 12 ఏళ్ళ వరకు నువ్వు నిద్రపోయి 20 సంవత్సరాలు నిద్రపోయావా? నీ భూమి ఉందని నీకు తెలుసుకోవా? 12 ఏళ్ళు 20 ఇయర్స్ మొన్న రియలైజ్ చేయండి, మొన్న నా భూమి ఉందని. 20 ఇయర్స్ ఎవరైనా ఉంటే భూమి ఇవాళ ఉంటే రేపు పొద్దున ఉండట్లేదు. ఈ రోజుల్లో నువ్వు 20 ఇయర్స్ నాడు ఎప్పుడో నేను కొన్నానంటే సర్వే నెంబర్ మారిపోతే ఎలా రికగ్నైజ్ చేస్తావు, ఎలా పట్టుకుంటావు? డాక్యుమెంట్లో సర్వే నెంబర్ మారిపోతే ఈ నీ భూమి కాదంటాడు కొన్నవాడు. ఇప్పుడు అదే జరిగింది. దయచేసి చెప్తున్నా, ఇందాక చెప్పినట్టుగా భూమి కొనంగానే సరిపోదు, రెగ్యులర్ ఇంటర్వెల్స్ కంపల్సరీ ఉండాల్సిందే. ఎప్పటికప్పుడు మీరు మన బాడీలో హెల్త్లో ఎప్పటికప్పుడు మేము చెకప్ చేసుకుంటామో, మనం తినే ఫుడ్ సరిగ్గా ఉందా లేదా, మన బాడీని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకుంటామో. కంట్రోల్లో పెట్టుకుంటావు 100 ఏళ్ళు బతుకుతావు. కంట్రోల్ నువ్వు కానీ నువ్వు ఆర్డర్ తప్పామనుకో, ఇదైనా అంతే, మనిషి కూడా అంతే, అవుట్. ఏదైనా సరే భూమి కొనంగానే సరిపోదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక గొప్ప ఆర్ట్. అది నిలబెట్టుకోవాలి. కట్టకపోతే కట్టుకోకపోకు తర్వాత విషయం. కానీ కడీలు కట్టేసి అక్కడ ఫెన్సింగ్ వేసుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మీ భూమి జోలికి ఎవరు రాడు. నెంబర్ 1. సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైనా సరే భూమి కొనంగానే మీ పక్కన ఉన్న ఫ్రెండ్లీ చేసుకోండి నేబర్స్తో. సార్, నేను బలాని ప్లేస్లో ఉంటాను సార్, నాది ఇక్కడ ఈ ఏరియాలో నా ప్రాపర్టీ ఉంది, ఏదైనా కొంచెం ఏమైనా మీకు ఎవడన్నా నా ల్యాండ్ జ్యువెల్కి వస్తే కైండ్లీ ఇంటిమేట్ మీ సార్, కైండ్లీ ఇన్ఫార్మ్ మీ సార్ అని మీ నంబర్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇస్తే పాపం మీ పక్కవాడితో ఫ్రెండ్లీగా ఉంటే మీకు హెల్ప్ చేస్తాడు ఆయన. మీ నెంబర్ తీసుకొని ఎవడన్నా వచ్చినా వాళ్ళే పట్టేసుకుంటారు. ల్యాండ్ బాగుంది వాళ్ళు మీ ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకు ఏం పని అని మీకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు. బట్ యూ షుడ్ మెయింటైన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి పక్క నైబర్స్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది ఎప్పుడైనా అవసరం వస్తుంది, వాళ్ళతో కూడా మీకు పని ఉంటుంది. వాళ్ళే రేపు పొద్దున మీ ప్రాపర్టీ సేవ్ చేస్తారు. అప్పుడప్పుడు వెళ్తుండాలి, ఫ్రెండ్లీగా కలుస్తూ ఉండాలి. కొంచెం ఏదైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళండి, లంచ్కి వెళ్ళండి, తీసుకెళ్ళండి, వాళ్ళని వెళ్తుంటే కొంచెం ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేస్తే దే విల్ ప్రొటెక్ట్ యువర్ ప్రాపర్టీ. అంతేగాని కొలిసి విదిలించుకొని కొనేసి వెళ్ళిపోతే ఆ పక్కవాడు ఎవడో తెలుసుకోపోతే ఎట్లా? నా ల్యాండ్ సర్వే నెంబర్ నాది, నా సర్వే నెంబర్ పక్కవాడు ఎవడు, ఇటు సర్వే నెంబర్ ఎవడు, ఇవన్నీ మీరు తెలుసుకొని రికార్డులో రాసుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ రాసుకోండి. మీ సర్వే నెంబర్ 575 అనుకున్న ఎగ్జాంపుల్, 576 వాడు ఎవడు, 570 వాడు ఎవరు, వాళ్ళ సర్వే నెంబర్లు వాళ్ళ పేర్లు, హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ 576, హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ 577, ప్లీజ్ గివ్ మీ యువర్ కాంటాక్ట్ నెంబర్, వాట్ ఈస్ యువర్ నేమ్. ఈ డీటెయిల్స్ పెట్టుకోండి మీ దగ్గర ఎప్పుడు కూడా కొనే ముందర. కొనిన తర్వాత పక్క వాళ్ళెవరు వీళ్ళని పెట్టుకొని వాళ్ళతో టచ్లో ఉంటే మీరు మెల్లగా జనరల్గా కొంతమంది డబ్బు వచ్చిన తర్వాత కట్టుకోవాలని ఉంటారు, కొంతమంది కొంచెం లాభానికి అమ్ముకోవచ్చు అనుకుంటారు. అంతా ఓకే, గుడ్. కానీ ఇంత లోపల మీ భూమి ఉండాలిగా అక్కడ. చూడండి, వాడు సర్వే నెంబరు పాపం 2005లో కొనుక్కున్నట్ట మెల్లగా కట్టుకుందాం. మెల్లగా అంటే 20 ఏళ్ళు ఆగాడు ఎవడు కూడా. మెల్లగా అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ మ్యాక్సిమం కట్టేసుకోవాలి. సరే, కట్టుకోలేదు, మధ్య మధ్యలో వెళ్ళి ఒక్కసారి ల్యాండ్ జోలికి వెళ్ళావా, ల్యాండ్లో అడుగు పెట్టి ఏమన్నా చేసుకుంటే అప్పుడు ఎవడు అడ్వైస్ పొజిషన్కి రాడు, ఆ జోలికే రాడు, భూమి జోలికే రాడు. మీరు 20 సంవత్సరాలు అటువైపే కన్నెత్త అటువైపే చూడకుండా మీరు ఈ రోజు వచ్చిన భూమి పోయిసారని నేను అడిగితే మనం ఏం చెప్తాం? వాడు సర్వే నెంబర్ కూడా మార్చేసాడు. ఏం చేస్తాడు? రికార్డు రెవెన్యూ రికార్డ్స్ వాడు మట్టుకు ఏం చేస్తాడు? కానీ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా రైట్ ఏ లెటర్ టు ఎంఆర్ఓ, రైట్ ఏ లెటర్ టు కలెక్టర్, వీళ్ళ ద్వారా వీళ్ళు కానీ ఏమి యాక్షన్ కానీ స్పందించకపోతే దాన్ని అప్రోచ్ కోర్టుకి అప్రోచ్ అవ్వండి. కానీ ఎవరైనా సరే మీరు జాగ్రత్త అంత 20 ఇయర్స్ గ్యాప్ ఉండకూడదు, అంత గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉన్నా కూడా మీరు మధ్యలో బోర్డు పెట్టి సైన్ బోర్డు పెట్టేసి నో ట్రెస్పాసెస్ అని బోర్డు పెట్టుకోవాలి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో పర్సన్, ఎవరు కూడా ఏరియాకి రాకండి అని చెప్పి మీరు కాంటాక్ట్ నెంబర్ పెట్టుకోవాలి.
పెట్టుకొని చుట్టూరా నేను చెప్పినట్టుగా ఇందాక స్ట్రాంగ్ ఫెన్సింగ్, స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్ కట్టుకుంటే మీరు 420 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కూడా మీ జోలికి కూడా రాదు. బోర్డు పెట్టాలి అక్కడ. పబ్లికేషన్ కూడా ఇచ్చుకోవాలి, నోటీస్ పబ్లికేషన్ పేపర్ యాడ్ కూడా ఇచ్చుకోవాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే ఈ ల్యాండ్ నాది, మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి అని పెట్టుకుంటే ఎవరు మీ జోలికి రాదు. సో ఇవన్నీ కొనే ముందరనే జాగ్రత్త చూసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.